ద వైజాగ్ బిర్యానీ సెంటర్కి అయితే మనం వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన జీవీఎంసీ బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుంది. దాదాపు 4 రకాల బిర్యానీ సెంటర్స్ అయితే ఉన్నాయండి. మండే టు సాటర్డే కూడా ఫుల్ రష్గా ఉంటుందండి. ఇంకా సండే గురించి అయితే చెప్పక్కర్లేదు. సండే మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ కూడా చాలామంది జనం వచ్చి ఇక్కడ బిర్యానీ అయితే టేస్ట్ చేస్తారు. ఎస్పెషల్గా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, జాయింట్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ అయితే చాలా ఫేమస్. మనం ఆర్డర్ చేసిన వాటిలో దమ్ బిర్యానీ అయితే 120 రూపీస్, లాలీపాప్ బిర్యానీ అయితే 180 రూపీస్ పడుతుంది. ఇక్కడ ఉన్న బిర్యానీస్లో చాలా వెరైటీస్గా ఉన్నాయి. కానీ పర్టికులర్గా చెప్పాలంటే ఈ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, ఈ బిర్యానీస్లో బెస్ట్ బిర్యానీస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను తింటున్న లాలీపాప్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. అందుకే మనం ఆర్డర్ చేసి ఇప్పుడు మనం టేస్ట్ చేస్తున్నాం. ఒక లాలీపాప్ బిర్యానీ, ఒక దమ్ బిర్యానీ, దీంట్లో 5 లాలీపాప్స్ అయితే ఇచ్చారు. పీసులు పర్వాలేదు, పీసులు కూడా బాగానే ఉన్నాయి. బిర్యానీ కొద్దిగా స్పైసీగా ఉంటే బాగున్నాం. 5 లాలీపాప్స్ అంటే ఈజీగా సింగిల్ పర్సన్ అయితే బాగా సరిపోతుంది. బిర్యానీ లవర్ ఎవరైతే ఉంటారో ఫుల్గా కడుపు నిండా తినవచ్చు. 180 రూపీస్కి వర్తబుల్, పర్వాలేదు. బిర్యానీతో పాటు ఒక గ్రేవీ ఇచ్చారు, గ్రేవీ, పెరుగు చట్నీ కూడా. లాలీపాప్ బిర్యానీ చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్, స్పైసీ ఎక్కువ లేదు, అలాగని తక్కువ లేదు, మీడియం గా చాలా బాగా ఇచ్చారు. దమ్ బిర్యానీలో 3 పీసులు ఇచ్చారు, పెద్దవి ఇచ్చారు. లెగ్ పీస్ తో పాటుగా బాడీ పీస్ 2 వచ్చాయి. వైజాగ్ సంబంధించిన వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.